అమెరికాతో ఇరాన్ భీకర యుద్ధంలో ఇప్పటివరకు ఈ 26 రోజుల్లో అనేక మంది టాప్ కమాండర్స్ అలాగే టాప్ లీడర్స్ చనిపోయారు. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయితే ఫిబ్రవరి 28 అంటే యుద్ధం మొదలైన రోజే చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు. రీసెంట్గా అలీ లారిజాని కూడా చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఎక్కడా ఇరాన్ తగ్గడం లేదు, యుద్ధం చేస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ని భయపెట్టే రేంజ్లో యుద్ధం చేస్తుంది. ట్రంపే 5 రోజులు విరామం ఇచ్చాడంటే ఇరాన్ చేస్తున్న ఈ యుద్ధం ఏ రకంగా ఉంది, ఏ రేంజ్లో ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఎంజీ రావు గారు, చాలామందికి వచ్చే డౌట్, యుద్ధంలో రాజుని చంపేస్తే యుద్ధం ఆగిపోతుందని చాలామంది అనుకుంటారు, మంత్రులను చంపేస్తే యుద్ధం ఆగిపోతుందని అనుకుంటారు. కానీ ఎంతమందిని చంపేసినా ఇరాన్ యుద్ధాన్ని అప్రతిహతంగా అద్భుతంగా చేస్తోంది, ట్రంప్ని భయపెట్టేస్తోంది. ఏంటి షాడో లీడర్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న ప్రచారం ఏంటి? ఇరాన్ షాడో లీడర్స్ ఎవరు, ఇప్పటివరకు చంపింది ఎవరిని అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధతంత్రం ఎలా ఉంటుందంటే మనం వెనిజులాలో చూసాం. అదేంటంటే అంతకుముందు అమెరికా యుద్ధతంత్రాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే గడాఫీని చంపగానే లిబియాలో ప్రభుత్వం కూలిపోయింది, ప్రభుత్వం మార్పిడి జరిగింది. ఇరాక్లో సద్దాం హుసేన్ చంపగానే ప్రభుత్వం మార్పిడి జరిగింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా మొట్టమొదట అదే చేసింది. అంటే మెయిన్ లీడర్ని చంపేస్తే ఈవెన్ వెనిజులాలో నికోలస్ మడ్జురోని అరెస్ట్ చేయగానే అక్కడ వెనిజులాలో ప్రతిఘటన కూడా మృగ్యమైపోయింది. ఈ విధంగా మెయిన్ లీడర్ని నియంత్రణ చంపేస్తే ఇక అవుట్ అనేది అమెరికా యుద్ధతంత్రం, ఇజ్రాయెల్ యుద్ధతంత్రం. దీన్నే ఇరాన్ మీద ప్రయోగించారు వాళ్ళు. కానీ ఆయతుల్లా అలీ ఖైమోనీ చాలా చాలా నిష్ణాతుడు, చాలా వారు అంటే యుద్ధతంత్ర నిపుణుడు. ఎంత తెలివైన వాడంటే ఈరోజు ఇరాన్ పరిస్థితి మనం చూస్తే తెలుస్తుంది. గత ఫిబ్రవరి 28 నుంచి అంటే ఇప్పటికి 26 రోజులుగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు ఇరాన్లో 49 మంది టాప్ లీడర్లను లేపేశారు. అందులో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమోనీ, లారిజాని సుప్రీం సెక్యూరిటీ కమాండర్, ఐఆర్జీసీ కమాండర్, న్యూక్లియర్ సైంటిస్టులని, ఇరానియన్ ఆర్మీ, నేవీ, తర్వాత సుప్రీం కౌన్సిల్ మెంబర్స్ని అసలు చెప్పాలంటే ఇంక ఇరాన్ అసలు నిలబడడానికి కూడా వీల్లేదు. అసలు నాయకుడు అనేవాడు లేకుండా చేశారు. వచ్చే నాయకుడిని కూడా భయపెట్టారు. ఈవెన్ హమాస్ మీద గాజాలో చేసింది ఇజ్రాయెల్ కూడా అదే. కాబట్టి ఈ మొసాదు సిఐఏల పని ఏంటంటే ఈ లీడర్స్ని చంపేయడం. కానీ ఆయతుల్లా అలీ ఖైమోనీ ఏం చేశాడంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిఐని, ఇది సెంట్రల్ ఏజెన్సీని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీని, తర్వాత నెతన్యాహుని, మొసాద్ను కూడా ఫస్ట్ టైం ఇరాన్ ఫూల్స్ చేసిందనమాట ఇరాన్. ఎందుకంటే ఆయతుల్లా అలీ ఖైమోనీ షాడో లీడర్షిప్ అంటే పైన చనిపోతున్నారు. ఆయతుల్లా అలీ ఖైమోనీ చనిపోతున్నాడు, లారిజాని చనిపోతున్నారు, ఐఆర్జీసీ టాప్ కమాండర్ ఆర్మీ అధ్యక్షులు చనిపోతున్నారు. మరి యుద్ధం ఎలా చేయగలుగుతుంది ఇరాను అంటే ఎప్పుడూ కూడా మన యుద్ధతంత్రం చెస్ గేమ్ నుంచి కూడా కింగ్ చనిపోతే ఇంకా అయిపోయినట్టే, మంత్రులు చనిపోతే మీరు అన్నట్టు అయిపోయినట్టే, ఇంకా టాప్ మోస్ట్ సైన్య అధ్యక్షుని చంపేస్తే అయిపోయినట్టే. మన యుద్ధాలు అలా చూసాం. కానీ ఇరాను దీనికి విరుగుడు కనిపెట్టింది మొట్టమొదటిగా. ఏ విధంగా అంటే షాడో లీడర్షిప్. మనకి పైకి కనిపించే కమాండర్స్ వేరు, యాక్చువల్ కమాండర్స్ సామాన్యుల మధ్యలో సైనికుల్లో ఉంటారు. వాళ్ళు యుద్ధాన్ని నడిపిస్తారు. ఎవ్వరికి అంతుపట్టదు, ఇంటెలిజెన్స్ కూడా అంతుపట్టదు. పైకి లారిజాని ఉంటాడు, కానీ లారిజానికి షాడో లీడర్షిప్ ఉంటారు. ఈ విధంగా ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమోనీ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సుప్రీం మిలిటరీ పవర్స్ దాడి చేస్తే ఇరాన్ యుద్ధ భూమిలో ఉండాలంటే వాళ్ళు టాప్ ముందే లీడర్స్ని అటాక్ చేస్తారు. కాబట్టి షాడో లీడర్షిప్ను తయారు చేసి సామాన్యుల మధ్యలో వదిలేశారు. మళ్ళీ ఈ షాడో లీడర్షిప్ కూడా షాడోకి షాడో లాంటి లీడర్షిప్ తయారు చేసి ఉంటాడు ఆయన. అంటే లేయర్డ్ షాడో లీడర్షిప్ తయారైంది. వాళ్ళు సామాన్యుల మధ్యలో ఉంటారు, బంకర్లో ఉంటే గ్యారంటీ వేస్తారు. కాబట్టి సామాన్యంగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. షాడోకి ఒక షాడోకు తెలియదు. ఈ విధంగా ఇరాన్ను 26 రోజుల పాటు ఇటు మొసాదు, సిఐని, అమెరికా మిలిటరీ సుప్రమసీ, ఇజ్రాయెల్ మిలిటరీ సుప్రమసీని తట్టుకుంటూ ప్రతిఘటన శక్తిని మాత్రం కాపాడుకుంది. కాబట్టి నాయకత్వం లేకపోతే యుద్ధం అనవసరం. కాబట్టి ఎప్పుడు నాయకత్వాన్ని వేసేసే కెపాసిటీ ఇది అమెరికాకి, ఇజ్రాయెల్కి ఉంది. అది అంతా ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమోనీ చనిపోయినా ఆయన క్రియేట్ చేసిన ఈ షాడో లీడర్షిప్ ఉంది. కాబట్టి ఇరాన్ ఈరోజు ఫైట్ చేయగలుగుతుందంటే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అసలు అమెరికా ఈరోజు బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్ ఫూల్స్ అయ్యారు ఇరాన్ చేతిలో అనేది తెలిసింది. అసలు ఇరాన్ విజయానికి ప్రధానమైన మూల కారణాలు రెండే అండి. ఒకటి షాడో లీడర్షిప్, ఎంతమంది లీడర్లు లేపినా లీడర్లు షాడో లీడర్షిప్ ఉండడం,
రెండోది తన సీక్రెట్ డ్రోను, సీక్రెట్ మిసైల్ సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ని కాపాడుకోవడం. ఈ రెండు ముందే ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా తల వంచి శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రపోజ్ చేశాడు అనడంలో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు. ఇక